ముందు నుంచే దీని నోరు అదే పనిగా వాగుతూ వాగుతూ ఉంటుంది. ఇంకా ఇది వకీలయ్యిందంటే బుర్ర చెడగొడుతుందేమో. గంగ ధ్యాసంతా చదువు మీద ఉంటే మంచిది. ఫామ్ సబ్మిట్ అయితేగా నువ్వు లాయర్ అవ్వగలిగేది గంగా. చూస్తూ ఉండండి గంగా మేడం, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మాలతి, ఇక్కడి పనవగానే లోపలికొచ్చాయి. అయిపోయాకంటే వెళ్ళు వెళ్ళు, మహారాణి గారు పిలుస్తున్నారు కదా, వెళ్ళు. టైం ఎంతైంది? 10 నిమిషాలకు 11 అయింది. ఇక 10 నిమిషాల్లో కౌంటర్ క్లోజ్ చేసేస్తారు. 10 నిమిషాల తర్వాత వచ్చిన వాళ్ళని అలౌ చేయరు. కౌంటర్ క్లోజ్ చేయకముందే నా నెంబర్ వచ్చేస్తే బాగుండు. ఈ సంవత్సరంలో నేను ఎలా అయినా అడ్మిషన్ తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కాస్త త్వరగా కానివ్వమని సార్కి చెప్పరా. లోపల చెక్ చేస్తున్నారు మేడం. మీరు త్వరగా వెళ్ళాలంటే టైంకి వచ్చి ఉండాల్సింది. వెళ్ళండి, వెళ్ళి లైన్లో నుంచోండి ప్లీజ్. ఏమవుతుంది నాకు? సాగర్, నువ్వింకా ఇక్కడే కూర్చున్నావా? చూడు మమ్మీ, గంగ ఇంకా నిద్రపోతూనే ఉంది. డాక్టర్ గారు చెప్పారు కదా, మందు ప్రభావం వల్ల నిద్ర వస్తుందని. పద, పొద్దుటి నుంచి నువ్వేం తెలియదు. ఖాళీ కడుపుతో లేదు మమ్మీ, లేదు, నాకు ఇప్పుడేమొద్దు మమ్మీ. గంగ పూర్తిగా కోలుకునేదాకా, నిద్రలోంచి లేచేదాకా, అవన్నీ ఆ తర్వాతే. తను నా స్థానంలో ఉండుంటే అప్పుడు తను కూడా అదే చేసేది. నా దగ్గరే కూర్చొని ఉండేది. సాగర్కి తొందరగా నయం చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. అవునా? అయితే మరి నా గంగ కోసం ఈ మాత్రం కూడా చేయకూడదా? ఎంతైనా తను నా చిన్ననాటి స్నేహితురాలు. గంగ గురించి మరీ ఎక్కువ కంగారు పడుతున్నాడు సాగర్. సాగర్, సాగర్,
నేను ఇక్కడే ఉన్నా, నీ పక్కనే ఉన్నాను. కళ్ళు తెరువు. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందా? గంగా మెల్లగా మెల్లగా మెల్లగా. గంగా, నీకు బానే ఉందా? ఏమైనా కావాలా నీకు? మంచినీళ్ళు, తినడానికి ఏమైనా? వద్దు. సరే గాని నువ్వు కొంచెం కోలుకున్నావు. ముందు చెప్పు, నువ్వు అసలు కళ్ళు తిరిగి ఎలా పడిపోయావు? నీ చేతికి ఇవన్నీ ఎలా తగిలాయి? నిజం గంగా, నేను నిన్ను చూసి చాలా కంగారు పడిపోయాను. నా కోసం నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్నవన్నీ నన్నేం బాధ పెట్టలేవు. నా సంగతి నేను బాగా చూసుకోగలను. సరే గంగా, ఊరికే మాట్లాడి అలసిపోకు. ఈ మందు రాయాలి. అన్ని ర్యాషెస్ వచ్చాయి కదా. సగే, నన్ను తను రాసుకుంటుందిలే. అవునవును, అంతే. మమ్మీ, నేను రాశాననుకో, అందులో ప్రాబ్లం ఏముంది? అసలే నాకు ఎంతో కష్టం మీద ఒక ఛాన్స్ దొరికింది. రుణం తీర్చుకునే ఛాన్స్. నేను రాసుకుంటాను. గంగ నన్ను అవాయిడ్ చేస్తే చేయని, నేను తనకి దగ్గరగానే ఉండాలిగా. మరి తనకి నా మీద కోపం ఉంది కదా. అయినా ప్రేమ, ప్రేమ, నమ్మకం, నమ్మకం, సాగర్ తోడు, అవన్నీ కేవలం 7 రోజుల్లో నేను నిన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టిస్తాను.